వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. మనం ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నా లేదా పడుకున్నా సరే కాళ్ళు చేతులు తిమ్మిర్లొస్తుంటాయి. అయితే ఇలా జరిగినప్పుడు లేచి కాస్త అటు ఇటు నడవగానే ఈ తిమ్మిర్ల బాధలు తగ్గిపోతుంటాయి. కొందరిలో కూర్చునే పడుకునే భంగిమలతో సంబంధం లేకుండా కాళ్ళలో తిమ్మిర్లు చురుక్కుమనే పోట్లు వస్తుంటాయి. వస్తువులను గట్టిగా పట్టుకోలేక స్పర్శ జ్ఞానం కూడా తగ్గుతుంది. మరిలా ఎందుకవుతుంది? అసలు తిమ్మిర్లు ఎందుకొస్తాయి? మనం అడుగు తీసి అడుగు వేయాలన్నా, వస్తువులను పట్టుకోవాలన్నా, వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా తెలియాలన్నా ఈ పెరిఫెరల్ నరాలు సరిగ్గా పనిచేయాలి. ఈ వ్యవస్థలో ఏ చిన్న సమస్య తలెత్తినా స్పర్శ తగ్గడం, తిమ్మిర్లు పట్టడం, చురుక్కుమనే లక్షణాలు కనిపిస్తాయి. పెరిఫెరల్ నరాలు దెబ్బతినడం వల్ల కనిపించే ఈ లక్షణాలని పెరిఫెరల్ న్యూరోపతి అని పిలుస్తారు. ఎక్కువగా షుగర్ బాధితుల్లో ఈ న్యూరోపతి సమస్య కనిపిస్తుంది. మన శరీరంలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల లోపం వల్ల తిమ్మిర్లొచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పని చేసినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు అలసిపోయి కాళ్ళు తిమ్మిర్లొస్తుంటాయి. కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా తిమ్మిర్ల సమస్య వస్తుంది. ముఖ్యంగా గర్భిణీల్లోనూ సహజంగానే కాళ్ళు తిమ్మిర్లొస్తుంటాయి. మధుమేహం, థైరాయిడ్, మూత్రపిండాల వ్యాధి, నరాల సంబంధిత సమస్యల వల్ల నిద్రలో కాళ్ళు తిమ్మిర్లొస్తుంటాయి. రోజు చెమట వచ్చేలా వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే తిమ్మిర్లు రావడం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కాళ్ళ తిమ్మిర్లు తగ్గుతాయి. రాత్రి సమయంలో కాళ్ళ తిమ్మిర్లొచ్చేవారు రోజు ఎక్కువ నీటిని తాగాలి. మందు తాగడం వల్ల కూడా తిమ్మిర్లొచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే మద్యం సేవించకూడదు. కాళ్ళు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటే పడుకునే ముందు వస్త్రాన్ని వేడి నీటిలో ముంచి పిండిన తర్వాత తిమ్మిర్లొచ్చే చేట రుద్దుకోవాలి. రోజు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీంతో పాటు పడుకునే ముందు కాళ్లకు మసాజ్ చేసుకుంటే సమస్య తగ్గిపోతుంది. మన శరీరంలో పొటాషియం లోపిస్తే కూడా ఎక్కువగా కాళ్ళ తిమ్మిర్లొస్తుంటాయి. అందుకే పొటాషియం అధికంగా ఉండే బంగాళదుంపలు, అరటిపళ్ళు, నారింజ పండ్లను తరచూ తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. రాత్రి నిద్రపోయే భంగిమ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. రోజంతా ఉదయం ఎక్కువసేపు కూర్చున్నా లేదా నిలబడినా కాళ్ళు తిమ్మిర్లొచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎక్కువసేపు కూర్చునేవారు గంటకు కనీసం 5 నిమిషాలైనా అలా నడవాలని చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.